నెల్లూరు జిల్లాలో వరుసగా చోటు చేసుకున్న పోలీసుల వ్యవహారాలపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన మనుబోలు లాకప్ డెత్, బుచ్చిరెడ్డిపాలెం ఏవో శ్రీహరి హత్య కేసులో పోలీసుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. దహనం చేసేసి మాయం చేసినటువంటి సంఘటన, క్రాంతి కుమార్ అనేటువంటి ఒక దళిత యువకుడి మీద అనేక రకాలైనటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించి అతన్ని బెదిరిస్తే అతను చివరికి నన్ను పోలీసులు బెదిరిస్తున్నారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఒక వీడియో చిత్రీకరించి చనిపోవడం, గంగమ్మ, అనేక రకాలైనటువంటి వాటిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అయితే ఎన్నడూ లేనటువంటి ప్రశాంత వాతావరణానికి మారుపేరైనటువంటి నెల్లూరు జిల్లాలో కూడా నిన్న మనుబోలులో జరిగినటువంటి లాకప్ డెత్ సంఘటన కానీ, అంతకుముందు బుచ్చిరెడ్డిపాలెంలో అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి శ్రీహరి హత్య గురించి కానీ ఈరోజు మొత్తం అందరూ కూడా ఒక్కసారి కలవరపాటుకు గురిచేసి నెల్లూరు జిల్లాలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయనేటువంటి ఆందోళన ఈరోజు ప్రారంభమైంది. బహుశా నేను అనుకుంటున్నా భారతదేశంలో ఎక్కడా కూడా లేనటువంటి విధంగా, ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా అరాచకాలకి అకృత్యాలకి మారుపేరుగా ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం నిలిచేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగా ఒక్కసారి చూస్తే ఒక దొంగతనం కేసులో మనుబోలు పోలీస్ స్టేషన్లో ఒక ముగ్గురు ముద్దాయిలుగా వాళ్ళని నిర్ధారించుకొని పోలీసులు పిలిపించడం జరిగింది. వాళ్ళని ఏ రోజు పిలిపించారు? శనివారం రోజు పిలిపించారు. శనివారం, ఆదివారం, అంటే శనివారం రాత్రి కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు, ఆదివారం కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. శని ఆదివారాల్లో పోలీసులు వాళ్ళని విపరీతంగా కొట్టడం జరిగింది. ఆదివారం సాయంకాలం వాళ్ళని వదిలిపెట్టారు. మరలా సోమవారం ఉదయాన్నే రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ముగ్గురు ముద్దాయిల్లో ఇద్దరు ముద్దాయిలు రియాజు, ప్రసాదు, వాళ్ళిద్దరూ సోమవారం ఉదయం మనుబోలు పోలీస్ స్టేషన్కి మరలా వెళ్ళడం జరిగింది. ఈ ముద్దాయి ఎవరైతే పాపం లాకప్ డెత్లో చనిపోయాడు నన్ను ఏడుకొండలు, ఆదివారం రాత్రి వచ్చి పోలీసులు అనేక రకాలైనటువంటి చిత్రహింసలకు గురి చేశారు. నన్ను విమానం అంటారు, తాళ్ళతో కట్టి పైకి లాగి కొట్టేది, అది ఎక్కించారు. నేను బాగా మానసికంగా శారీరకంగా కురింగిపోతున్నాను, దెబ్బలు తినలేకపోతున్నాను, రేపు రమ్మన్నారు, నేను రాలేకపోతున్నాను, నేను పోలేకపోతున్నాను, దెబ్బలు తినలేకపోతున్నానని చెప్పి వాళ్ళ సోదరి దగ్గర పాపం ఆయన ఏడవడం జరిగింది. మాట్లాడిన తర్వాత సోమవారం వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినటువంటి రియాజ్, ప్రసాద్ అనేటువంటి ముద్దాయిలను కూడా సోమవారం అక్కడే ఉంచాడు, అక్కడేస్తాయి. మంగళవారం అక్కడే ఉన్నారు వాళ్ళు. మంగళవారం మధ్యాహ్నానికి వీళ్ళకి సమాచారం వచ్చింది, కనుపూరు కాలువలో మునుగుతున్నాడు ఈ ఏడుకొండలు అనేటువంటి వ్యక్తిని. ఆ మాధవ్ అనేటువంటి కానిస్టేబుల్, మనుబోలుకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ తన సొంత కారులో వెళ్ళి ఎక్కించుకుని రావడం జరిగింది. ఆ ఎక్కించుకునేటువంటి క్రమంలో మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఎక్కించుకుని వచ్చేటువంటి క్రమంలో ఆ నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించడం, అతన్ని బలవంతంగా పట్టుకుని కొట్టి అక్కడ అందరి ముందే ఈడ్చుకుంటూ వచ్చి కారులో వేసుకుని రావడం, కారులో వేసుకుని నేరుగా మనుబోలు పోలీస్ స్టేషన్కి రావడం, మనుబోలు పోలీస్ స్టేషన్ బయటనే పాపం ఆ ముద్దాయి ఏడుకొండల కారు దిగలేనటువంటి పరిస్థితుల్లో నీళ్లు చల్లి ఇతను లేదని చెప్పి బయటికి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడెక్కడ తిప్పారో తెలియదు. 3 గంటలకి ఆ గ్రామంలో కనుపూరు కాలువ దగ్గర మునగతా ఉండేటువంటి ఏడుకొండలను అదుపులోకి తీసుకుని 6 గంటలకి గూడూరు ఏరియా హాస్పిటల్కి తరలించారు. గూడూరు ఏరియా హాస్పిటల్కి తరలించిన తర్వాత బ్రాడ్ డెడ్, అంటే మీరు తెచ్చేటప్పటికే ఇతను చనిపోయాడని చెప్పి వైద్యులు నిరాకరించడం, మార్చురీలో పెట్టడం జరిగింది. అయితే మేము ఈ సంఘటనల మొత్తం మీద అసలు వాస్తవాలు, ఫోటోలు, వీడియోలు, జరిగినటువంటి సంభాషణలు అన్నీ కూడా చిత్రీకరించాం. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నిన్న జిల్లా ఎస్పీ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి అసలు ఇది లాకప్ డెత్ కాదు, వాళ్ళు లాకప్లోనే లేరు అని చెప్పి ఆమె మాట్లాడినటువంటిది కూడా ఆ వీడియో మీకు చూపిస్తాను. కాబట్టి దీని గురించి మనం ఇంకా కొంచెం మాట్లాడే ముందు తెలుగుదేశం వాళ్ళ ప్రమేయం ఏంది, తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా ప్రభావాలకు గురి చేశారు, తెలుగుదేశం వాళ్ళకి ఏమి సంబంధం ఈ లావాదేవీల్లో, తెలుగుదేశం వాళ్ళు ఆ బాధిత కుటుంబంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఇవన్నీ కూడా నేను అన్ని ఆధారాలతో మాట్లాడుతున్నాం. బహుశా జిల్లా ఎస్పీ గారికి ఆధారాలు ఉన్నాయో లేదో, ఆమె కింద ఉన్నటువంటి నిఘా విభాగం పనిచేస్తుందా లేదా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుందా, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అసలు ఈ జిల్లాలో ఉన్నారా, ఉంటే ఎస్పీ గారికి సరైనటువంటి సమాచారం ఇస్తున్నారా, ఎస్పీ గారికి సరైనటువంటి సమాచారం ఉన్నా ఉన్నతాధికారులు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒత్తిడి వల్ల
ఆమె పోలీసు తప్పు లేదని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి జిల్లా ఎస్పీ గారిని కోరేది, మీరు జిల్లా ఎస్పీగా ఉన్నారు, పైన ఉన్నటువంటి అధికారులు మీ మీద ఒత్తిడి చెప్తే మీరు అవాయిడ్ చేయండి తప్ప తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తే, ఈరోజు వాస్తవాలు మేము ప్రజల ముందు పెడితే ఒక జిల్లా ఎస్పీ గారే ప్రజలను తప్పుదారి పట్టించాడనేటువంటి ఆ అపప్రద మీకు ఉండడం మంచిది కాదు. మీరు ఒక మహిళా అధికారి, మాకు మీ మీద ఏమి భిన్నమైనటువంటి అభిప్రాయాలు లేవు, కానీ ఉద్యోగంగా ధర్మం నిర్వర్తించడంలో మీరు నిన్న ఎందుకో తడబడ్డారా పొరపడ్డారా తెలియదు, కానీ మీరు ఉన్నదాన్ని లేనట్టుగా మాట్లాడడం అనేటువంటిది ఈ సమాజంలో చాలామందికి బాధ కలిగించింది, మాకు బాధ కలిగించింది. కాబట్టి మీడియా ద్వారా ఒకసారి ఎస్పీ గారికి జరిగినటువంటి సంఘటనలు వివరిస్తాం. ఎస్పీ గారిని మేము అడిగేటువంటి ప్రశ్నలకు ఎస్పీ గారు కూడా సమాధానం చెప్పాలని చెప్పి భావిస్తున్నాం. 11వ తేదీ తీసుకొచ్చాం, 11వ తేదీ అంటే శనివారం తీసుకొచ్చాం, 12వ తేదీ ఆదివారం వదిలిపెట్టేశాం. ఇంకా వాళ్ళు పోలీస్ స్టేషన్కి రాలేదు అని చెప్పింది. దాంతోపాటు ఆమె ఇంకొక మాట కూడా చెప్పింది, 12వ తేదీ వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు నేషనల్ హైవే మీద కనపడ్డారు, 13వ తేదీ ఉదయం ఒక బార్ షాప్లో కనపడ్డారు పొదలకూరులో అని చెప్పింది. ఎస్పీ గారు, మేము అడిగేది మీరు చెప్పగలిగితే చెప్పండి, చూపించగలిగితే చూపించండి, చూపించలేకపోతే ఆగిపోండి, దయచేసి తప్పుదారి పట్టించకండి. మేము చెప్పేది నిన్న మీడియాలో చెప్పాం, మరలా ఈరోజు చెప్తున్నాం. మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం, 11వ తేదీ మీరు అరెస్ట్ చేశారు శనివారం, ఆదివారం దాకా మీ దగ్గరే ఉంచుకున్నారు, 11వ తేదీ రాత్రి ఆ పోలీసులు మీ దగ్గరే ఉన్నారు, ఆ ముద్దాయిలు మీ దగ్గరే ఉన్నారు పోలీస్ స్టేషన్లో. 11, 12 మీరు కొట్టారు, 12 రాత్రి వదిలిపెట్టారు, 13వ తేదీ ఉదయం మరలా తిరిగి రమ్మన్నారు. 13వ తేదీ వాళ్ళిద్దరు వచ్చారు, రియాజ్ ప్రసాద్ ఇద్దరు వచ్చారు. ఆ 13వ తేదీ వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఆ 13వ తేదీ ఈ ఏడుకొండలు రాలేదు, 14వ తేదీ తీసుకొచ్చి కొట్టి మీరు చంపేశారు. మీరు ఈరోజు చెప్పినట్టుగా 12వ తేదీ సాయంకాలం నేషనల్ హైవే మీద కనపడ్డారు, 13వ తేదీ ఉదయం పొదలకూరులో బార్ దగ్గర కనపడ్డారు. 13వ తేదీ 14వ తేదీ వాళ్ళ మూమెంట్లకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లు మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? 13వ తేదీ 12వ తేదీ రాత్రి నుంచి 13వ తేదీ ఉదయం దాకా చెప్పారు కదా. మేము చెప్తున్నాం 13వ తేదీ వాళ్ళు మనుబోలు పోలీస్ స్టేషన్లో ఉన్నారని. మీరు వాళ్ళ ఫుటేజ్లు చూపించండి. 13వ తేదీ వాళ్ళు మనుబోలు పోలీస్ స్టేషన్లో లేరు, వాళ్ళ కదలికలు బయట ఉన్నాయి. కాబట్టి 13, 14 సాయంకాలం దాకా వాళ్ళు మనుబోలు పోలీస్ స్టేషన్ దగ్గరికి రాలేదు. మీరు 12వ తేదీ ఉదయం చూపించారు, 13వ తేదీ ఉదయం చూపించారు, 12వ తేదీ రాత్రి చూపించారు, వదిలినప్పుడు చూపించారు, పోలీస్ స్టేషన్ మళ్ళీ వాళ్ళు రాకముందు చూపించారు. మీరు 13వ తేదీ 10 గంటల తర్వాత వాళ్ళు మీ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టుగా సీసీ ఫుటేజ్ మీరు చూపించండి, పోలీస్ స్టేషన్ మనుబోలు పోలీస్ స్టేషన్ చూడండి. లేదు అనుకుంటే మీరేమన్నారు, మేము పోలీస్ స్టేషన్లో ఉండేవి చూపించకూడదు అన్నారు. మంచిదే, మాకు బళ్ళే, మేము నియమ నిబంధనలకు విరుద్ధంగా చెప్పంటాంలే. ముద్దాయి మీద కదలికలు పెట్టారు కదా, 11 రాత్రి హైవే మీద ఉన్నాడు కదా, 12 రాత్రి, 13వ తేదీ ఉదయం బ్రాంచ్ షాప్లో ఉన్నాడు కదా. మరి 13, 14 వాళ్ళ నిఘాలో మీరు పెట్టాలి కదా. సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి? అవి చూపించండి. 13వ తేదీ 14వ తేదీ వాళ్ళు బయట తిరిగారా? తిరిగితే ఎక్కడున్నారు? వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారా, బయటనే ఉండాలా? పోలీస్ స్టేషన్లో ఉండే ఫుటేజ్ మీరు చూపించకపోతే బయట ఉండే ఫుటేజ్ చూపించండి. మీరు లేరంటున్నారు కాబట్టి దయచేసి తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకండి. మీరు 13వ తేదీ వాళ్ళు స్టేషన్కి వచ్చారు, 13వ తేదీ రాత్రి పగలగొట్టారు వాళ్ళని, 13వ తేదీ రాత్రి స్టేషన్లోనే ఉంచారు. సోమవారం, మంగళవారం కూడా స్టేషన్లోనే ఉన్నారు వాళ్ళు. ఈ ఉదంతం జరిగి మీరు కొట్టిన తర్వాత, ఏడుకొండలు చనిపోయిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టారు మీరు. ఇది వాస్తవమైనటువంటి విషయం. కాబట్టి మీకు నిఘా విభాగం అబద్ధం చెప్పిందా? మీకున్నటువంటి ఎస్పీ పోలీసులు అబద్ధం చెప్పారా? లేదా మీకు అన్ని తెలిసి కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఉన్నతాధికారులు ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మీరు మసిమూసి మారాడికాయ చేయండి అని చెప్పి మీరు మాట్లాడినటువంటి మాటలు. మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు మనుబోలు సీసీ ఫుటేజ్ చూసుంటారు, ముద్దాయిలు అక్కడ ఉండి ఉంటారు, అందుకనే మీరు దాన్ని సరిగ్గా సమాధానం చెప్పలేకున్నారు. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు చెప్పేది నిజమేనంటే మీరు వెంటనే 13వ తేదీ 14వ తేదీ వాళ్ళకి సంబంధించినటువంటి మూమెంట్లు తీసుకొచ్చి చూపించండి. వీళ్ళు లేరు స్టేషన్లో, వీళ్ళు బయట ఉన్నారు అని. మేము ఏదైతే చెప్పామో దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు మీరు. కాబట్టి 13వ తేదీ తీసుకొచ్చారు, 14వ తేదీ తీసుకొచ్చారు. మరలా ఇంకొక విషయం కూడా చెప్తున్నా, వీలైతే మీడియా ముందు కూడా మాట్లాడిస్తాను వాళ్ళ చేత. నిన్న అంటే 14వ తేదీ జరిగిన తర్వాత 14వ తేదీ రాత్రి 2:30 అప్పుడు ఈ మాధవ్ అనేటువంటి కానిస్టేబుల్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యాడో నేరుగా అక్కంపేటకు వెళ్ళాడు. మీరు కావాలంటే సీసీ ఫుటేజ్లు తీయండి. రియాజ్ అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని నేరుగా వచ్చాడు. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెట్టారు. అతని దగ్గర రాయించుకున్నారు, వీడియో వాంగ్మూలాలు తీసుకున్నారు. మమ్మల్ని కొట్టలేదని చెప్పారు, మేము పోలేదని చెప్పారు.
పోలీసుకు కావాల్సినవి రాస్తే నిన్న అతని భార్య వాళ్ళ అమ్మ నా దగ్గరకు వచ్చి నేను మనుబోల్లో ఉన్నప్పుడు అయ్యా నా బిడ్డను మరలా పోలీసులు తీసుకువెళ్ళారు అని చెప్పారు. అప్పుడే అనుమానించా నేను ఏదన్నా వాంగ్మూలాలు తీసుకుంటారని చెప్పి. రాత్రి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి రమ్మంటే వాళ్ళ అమ్మ నేను ఈ టైంలో రాలేనయ్యానంటే ఒక ఆటో డ్రైవర్ తీసుకొచ్చి వాళ్ళని వదిలిపెట్టుకోబోయారు. ఎస్పీ గారు, మీరు నిన్న సాయంత్రం ఆ వ్యక్తి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఈ మాధవ్ అనేటువంటి కానిస్టేబుల్, మనుబోలుకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ సంతకం పెట్టి విడుదల చేశాడా లేదా? అతన్ని మరలా మీ కస్టడీలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దొంగతనంగా మీరు వెంకటాచలం పోలీస్ స్టేషన్కి తరలించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? బెదిరించి వాంగ్మూలాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మీరు నిజానిజాలు తెలుసుకోండి. మీకు ఒకవేళ నిజం చెప్పకపోతే మీ కింద స్థాయి సిబ్బందిని నమ్మకండి. మీరే నేరుగా ముద్దాయిని పిలిచండి, విచారించండి. వాళ్ళు మంగళవారాల మానుబోలు పోలీస్ స్టేషన్లో ఉన్నారా లేదా? లేదు ఇది అయిన తర్వాత ఈరోజు మంగళవారం రాత్రి ఆ ముద్దాయిని తీసుకెళ్లి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెట్టారా లేదా? పెట్టి నిన్న రాత్రి వదిలేరా లేదా? ఒకసారి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తీయండి. వెంకటాచలం పోలీస్ స్టేషన్ దర్దాపుల్లో సీసీ ఫుటేజ్ తీయండి. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ పరిశీలించండి. ఏం అవసరం ఉంటే హడావిడిగా ముద్దాయిని వదిలేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఉదంతం జరిగిన తర్వాత వదిలేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మీరు ఈరోజు మసిపూసి మారాడికాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది ఎస్పీ గారు మీ స్థాయికి తాకది. ఏదైనా చెప్పేటప్పుడు మీరు పూర్తిగా చెప్పండి. మీరు ఇప్పుడు నేను మరలా డిమాండ్ చేస్తున్నా, మరలా మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీడియాకి చెప్పండి. ఇదిగో గోవర్ధన్ రెడ్డి ఇట్లా అన్నాడు, మేము ఖండిస్తున్నాం. 13వ తేదీ బయట ఉన్నాడు. ఇదిగో 13, 14 వాళ్ళు మా దగ్గర లేరనడానికి ఆధారాలు బయట ఉన్నారు. అదేవిధంగా రియాజ్ అనేటువంటి వాడు 14వ తేదీ సాయంకాలం మా వాళ్ళు తీసుకెళ్ళడా, 14వ తేదీ సాయంకాలం బయట ఉన్నాడు, 15వ తేదీ ఇక్కడ తిరిగాడని చెప్పి. లేదా 15వ తేదీ మీరు వెంకటాచలం పోలీస్ స్టేషన్ లోపల చూడకపోతే బయట ఉండేటువంటి సీసీ కెమెరాలు చూడండి. పోవడం రావడం రెండు కనపడతాయి మీకు. దీనితో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమేయం ఏంటంటే పాపం వాళ్ళని ఎందుకు మీరు ప్రలోభ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? నాకు ఉన్న సమాచారం ప్రకారం మడమనూరు, మనుబోలు మండలం మడమనూరుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఎమ్మెల్యే దగ్గర కూడా ఒక మాట తీసుకుంటాను అంటున్నాడు. అంటే ఎమ్మెల్యే ఎవరు? సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి దగ్గర నేను మాట తీసుకుంటాను అని ఆర్థిక లావాదేవీలని మాట్లాడాడు. అంటే ఏ విధంగా ఆ కుటుంబాన్ని తెలుగుదేశం వాళ్ళు ఆ ఎస్ఐని రక్షించడానికి, ఎస్ఐ ఏంది వాళ్ళకి ఏజెంట్గా పనిచేస్తున్నాడు కాబట్టి ఎవరిని తీసుకురమ్మంటే వాళ్ళని తీసుకొస్తున్నాడు, ఎవరిని కొట్టమంటే వాళ్ళని కొడుతున్నాడు, ఎవరిని చంపేయమంటే వాళ్ళని చంపేస్తున్నాడు. కాబట్టి అతన్ని కాపాడడానికి కోసం ఆ తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళ అక్కతో, దానమ్మతో, ఆ మృతుడు అక్కతో మాట్లాడినటువంటి మాటలు. మీకు ఏమి అవసరం వస్తే వాళ్ళకి సంబంధించి మీరు మాట్లాడి మేము ట్రాన్స్ఫర్ చేయించేస్తాం, మేము వాళ్ళని ఉండనేం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, నువ్వు కూడా ఆలోచన చేయండి అని చెప్పని మీకు ఆర్థికమైనటువంటి సమస్యలు ఉంటాయి. నేను ఎమ్మెల్యే దగ్గర ఒక మాట తీసుకుంటా అంటే అప్పుడు మీరు అందరూ కలిసి గూడు పుటాన్ని చేసి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి అటువంటి హత్య చేసినటువంటి ఆ ఎస్ఐని కాపాడడానికి మీరు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. కనీసం నేను మీకు ఎస్పీ గారికి చెప్తున్నా, ఎస్పీ గారికి నేను ఆడియో కూడా పంపిస్తా. అవసరమైతే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించండి, టెస్ట్ చేయించండి. ఎవరైతే ఆ ఫోన్లో మాట్లాడారో వాళ్ళని కూడా ముద్దాయిలుగా, ఎందుకంటే సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు, వాస్తవాలను వక్రీకరించడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. వాళ్ళ మీద కూడా ఈ ప్రభుత్వానికి నేను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఈ విధంగా యథేచ్ఛగా చంపేసి వాస్తవాలని వక్రీకరించి ప్రలోభ పెట్టి ఆర్థికంగా నీకు లాభం చేస్తామని మాట్లాడేటువంటి వాళ్ళని నిందితులుగా చేర్చి వాళ్ళ మీద చర్యలు చేసుకునేటువంటి దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అనేటువంటిది ఈరోజు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇన్ని విషయాలు ఉంటే దానికి సంబంధించి మేము దొంగల్ని సమర్థించాం, దొంగతనాన్ని సమర్థించాం. మీరు వాళ్ళని లోపలేసి కొట్టినన్ని రోజులు మేము ఎక్కడా ఏమీ మాట్లాడలేదు. అడగని మీ ఎస్ఐతో మాట్లాడామా, మీ సిఐతో మాట్లాడామా, మీ డిఎస్పీతో మాట్లాడామా, ఎస్పీ గారితో మాట్లాడామా? ఎవరితో మేము మాట్లాడలేదే. కారణం ఏమిటి? వాళ్ళు ఏమి తప్పు చేశారేమో మాకు తెలియదు. కానీ దొంగతనం కింద మీరు తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగలను సపోర్ట్ చేయదు. మేము వాళ్ళని సమర్థించడంలే, వాళ్ళు చేసినటువంటి పనులను సమర్థించడంలే. ఈరోజు మీరు తీసుకువెళ్ళాలి, చట్ట ప్రకారం వాళ్ళకి రిమాండ్ విధించాలి, ఆ తర్వాత మీరు కావాలంటే కస్టడీకి తీసుకోవాలి, ఆ తర్వాత మీరు వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు సేకరించాలి, ఇంకెక్కడన్నా దొంగతనాలు జరిగాయో చూసాలి, ఆ సొత్తు రికవరీ చేయాలి, దాన్ని తీసుకెళ్లి న్యాయస్థానం ముందు పెట్టాలి, వాళ్ళని దోషులుగా నిలబెట్టాలి, న్యాయస్థానం వాళ్ళకి శిక్ష వేయాలి. ఇది మనకున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ. దాన్ని పక్కన పెట్టి మీరు వాళ్ళ దగ్గర ఇప్పటిముప్పుడుగా డబ్బులు దండుకొని నిద్ర లేస్తే కవర్ తప్ప ఇంకొకటి తాకినటువంటి వాడు ఎస్ఐ. ఈరోజు నేను ఎస్పీ గారికి చెప్తున్నా, మీరు ఒక బహిరంగ విచారణ జరిపితే ఇతగాడి బాధితులు ఎంతమంది ఉన్నారో దాదాపుగా మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంత క్యూ పెడతారో అంత క్యూ పెట్టి పోలీసు బందోబస్తు పెట్టాలి ఆ బాధితులందరినీ కంట్రోల్ చేయడానికి.
అంతమంది బాధితులు ఉన్నారు పొదలకూరు పోలీస్ స్టేషన్లో. ఆ రోజు ఒక రైతుని బాధిత ఆ రోజు వీడియో చూపించి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొడితే మేము వెళ్ళి ఇది అన్యాయం అంటే ఒక డిఎస్పీ గారు వచ్చి మేము విచారించి చర్యలు తీసుకుంటామంటే ఎస్పీ గారి మీద నమ్మకంతో మేము ఆ రోజు వదిలేసి నిరసన విరమించి వెళ్ళిపోతే ఆ రోజు మీరు పట్టించుకోలేదు కాబట్టే ఈరోజు ఏడుకొండలు అనేటువంటి వాడు ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి కనీసం మేము చెప్పినటువంటి వాటివి మీరు మీడియాకే అబద్ధాలు చెప్పి ఉండొచ్చు, వక్రీకరించి ఉండొచ్చు, కానీ మీ మనస్సాక్షికైనా నిజాలు తెలియాలి, వాస్తవాలు తెలియాలి. కాబట్టి మీరు నిజం తెలిసి అబద్ధాలు చెప్తే మాకు అభ్యంతరంలే. అసలు మీకు నిజాలే తెలియలేదేమో, మీ కింద స్థాయి మిమ్మల్ని ఏమన్నా ఆ విధంగా అంటున్నారేమో. కాబట్టి మీరు స్వయంగా పర్యవేక్షించండి, స్వయంగా వాస్తవాలు తెలుసుకొని మీడియా ముందు మాట్లాడండి. ఒక జరిగినప్పుడు తప్పు జరిగినప్పుడు ఎస్ ఈ తప్పు జరిగింది, మా శాఖ ఈ తప్పు చేసింది, మేము విచారించి చర్యలు తీసుకుంటామంటే చాలా హుందాగా ఉండేది. అసలు జరగలేదన్నట్టుగా చిత్రీకరించడం అనేటువంటిది ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎస్పీ గారు ఇప్పటికైనా సరే మేము 3 డిమాండ్లు నిన్న పెట్టాం. వాటిలో ఒకటి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే ఆ ఏడుకొండల హత్య చేయడానికి, ఏడుకొండల లాకప్ డెత్ కారకులైనటువంటి ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నాం. ₹1 కోటి ఎక్స్గ్రేషియా కుటుంబానికి ఇవ్వాలి అని చెప్పాం. 2 ఆడబిడ్డలు ఉన్నారో ఆ పాపం ఏమి చేయలేదు కాబట్టి ఆ 2 ఆడబిడ్డలో ఒకరికి ఉద్యోగం ఇవ్వమని చెప్పాం. సరే మీరు చర్యలు తీసుకుంటాం, విచారించని చెప్పారు. మిగతా జిల్లా కలెక్టర్ గారితో ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు. సరే వాటికి సంబంధించినటువంటి దాంట్లో నిన్న మేము హైవే మీద కూడా నిరసన దీక్ష చేసాం. పోలీసులు ఈ జిల్లాలో ఉండేటువంటి పోలీసులు మొత్తం అక్కడికి దించి మొత్తం మమ్మల్ని అడ్డుకున్నారు. అంటే మేము ఏది నిరసన చేయకూడదు, మాట్లాడకూడదు, ఏమి చేయకూడదు, ఏది చేసినా సరే మేము అడ్డుకుంటాం, మీ గొంతు నొక్కేస్తాం, వాస్తవాలను బయటకు రానివన్నట్టుగా మీరు వ్యవహరించారు. కాబట్టి ఇప్పటికైనా ఎస్పీ గారి నిజానిజాలు తెలుసుకొని మేము ఉన్నది 2 డిమాండ్. ఒకటి, ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. రెండోది, ఆ కుటుంబానికి న్యాయం చేసేటువంటి విధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా మీరు జోక్యం చేసుకుని ప్రభుత్వానికి నివేదించి ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడకుండా, ఆ కుటుంబం భవిష్యత్తుకు ఇబ్బంది పడకుండా, ఆ భార్య బిడ్డల్ని కనీసం ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్కారీ హత్యకి ప్రాయశ్చిత్తంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దీని మీద మాకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఇది 100కి 100 లాకప్ డెత్, దాంట్లో ఏమీ అనుమానం లేదు. కాబట్టి మీరు ఎంత మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం చేసిన ఎవరో చెప్పారు, నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది ఏంది? ప్రజల తలలే మీరు తీసేస్తా ఉంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చడం ఒక పెద్ద పనే. అది ఒక ప్రహసనం లాగా జరిగింది. ఉదయం 9 గంటలకు నేను వెళితే సాయంత్రం 6 గంటలకు నేను అక్కడ కూర్చుంటే దాదాపుగా ఒక మాజీ శాసనసభ్యుడిని, మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని 9 గంటల పాటు గూడూరు ఏరియా హాస్పిటల్లో కూర్చుంటే 9 గంటల నుంచి ప్రారంభిస్తామని చెప్పి 6:30కి పూర్తయిందని 7 గంటలకి బాడీ హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ వచ్చేటప్పుడు దారి పొడిగిత మమ్మల్ని కట్టడి చేయడం. కాబట్టి మీ పాపాలు కడుక్కోవడానికి, మీ తప్పులు మాసిపోతాయి, మీ తప్పులు ఏదో ఒక విధంగా తప్పించుకోవడానికి మీరు ఎన్ని రకాలైనటువంటి తంటాలు పడ్డారో నిన్న ప్రజలు చూశారు, సమాజం చూసింది. కాబట్టి ఒక దళితుడైనటువంటి వ్యక్తికి మీరు ఇచ్చేటువంటి గౌరవం, మర్యాద ఇదే? అంటే ఒక దళితుడు ప్రాణాలు గాలిలో కలిసిపోతే ఇష్టారాజ్యంగా పోలీసులు వాళ్ళని చంపేస్తే దాని మీద ఏమి జరిగిందనేటువంటి విచారణ లేకుండానే ఏకపక్షంగా ఇది లాకపచ్చ కాదు, అది వాస్తవం కాదు అని అంటే మేము లేవనెత్తినటువంటి సందేహాలకు మీరు సమాధానం చెప్పిన తర్వాతనే మీరు నిర్ధారించి ఇది లాకపచ్చ కాదు అని చెప్పాలి తప్ప అలా కాకుండా మీరు చెప్తే 3కి 3 మేము ఈరోజు లేవనెత్తినటువంటి అంశాల మీద జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ గారు వివరణ ఇవ్వనంత వరకు, వివరణ ఇస్తే మేము దానికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడతాం. వివరణ ఇవ్వలేకపోతే మాత్రం 100కి 100% మీద లాకప్ డెత్గా భావించి మీరు చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాం. ఇది ఒక అంశం. రెండోది, ఎంత దారుణమైనటువంటిదంటే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇటీవల బుచ్చిరెడ్డిపాలెంలో మినగల్ గ్రామానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీహరికి సంబంధించినటువంటి హత్య, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇవి నిజంగా చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అంటే అసలు పోలీసు వ్యవస్థ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉందా? పోలీసు వ్యవస్థ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టడం, హింసించడం, కేసులు బనాయించడం, వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడుతుంది తప్ప ఎక్కడైనా న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉందా? శ్రీహరి అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చారు. ఆ శవం తాలూకు ఫోటోలన్నీ మీకు చూపిస్తాను. ఆ తర్వాత మీకే అనిపిస్తుంది అసలు ఏమి జరిగింది అనేటువంటి దాని మీద ఒక స్పష్టత మీకే వస్తుంది. అమ్మా మీరు ఏమీ ఇబ్బంది లేదనుకుంటే నేను ఇచ్చేస్తాను. ఎవడన్నా ఒకడు పాపం చనిపోతే అయ్యా వాళ్ళకి పోస్ట్ మార్టం వద్దంటున్నారు యాక్సిడెంట్లు అని చెప్తే
అబ్బబ్బబ్బ మా ఉద్యోగాలు పోతాయని చెప్పి వాళ్ళని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసి ఇచ్చేటువంటి పోలీసు వ్యవస్థ ఒక మనిషి చనిపోతే 40 లక్షల రూపాయలు డీలు మాట్లాడుకుని 50 లక్షలు అడిగి 40 లక్షల రూపాయలు డీలు మాట్లాడుకుని చంపినటువంటి ముద్దాయికేమో 25 లక్షలు అని చెప్తున్నారు. సిఐకి 40 లక్షల రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు. పాపం ఆ వ్యక్తి కూడా ఈరోజు చెప్పడానికి లేడు, చనిపోయాడు. 40 లక్షల రూపాయలు తీసుకున్నాడని చెప్పి ఆ సిఐ అతను ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఆ శవాన్ని చూసిన తర్వాత కనీసం పోస్ట్ మార్టం చేయాలనేటువంటి ఆలోచన కూడా కలగలేదంటే అసలు ఈ వ్యవస్థను ఏమనాలో చెప్పండి. దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్తాడా, హోంమంత్రి సమాధానం చెప్పదా, ఐజీ గారు సమాధానం చెప్తారా, డీజీ గారు సమాధానం చెప్తారా, జిల్లా ఎస్పీ గారు సమాధానం చెప్తారా? ఆ కేసు మూసేశారు. ఎప్పుడు జరిగింది ఆ కేసు? దాదాపుగా 9వ తేదీ 15వ తేదీ జూన్ జరిగింది. చనిపోయింది జూన్ 15. ఆ తర్వాత ఆమెకు అనుమానం వచ్చి వాళ్ళ అన్న చంపేశాడని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ బుచ్చి సిఐ నేను తీసుకొని పొమ్మన్నాడు. ఆమె ఎస్పీ దగ్గర గ్రీవెన్స్ ఇస్తే ఎస్పీ గారు ఎంక్వైరీ చేయమని రాస్తే జూలై 9వ తేదీ ఎఫ్ఐఆర్ కట్టారు. అంటే దాదాపుగా సంఘటన జరిగిన తర్వాత 25 రోజులకు ఎఫ్ఐఆర్ కట్టారు. అది ఎందుకు కట్టారు? అన్న చెల్లెల మధ్య గొడవ వచ్చిన తర్వాత పాప అనుమానంతో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు, నాకు బ్రతకాలని లేదు, నేను ఇది తెలిసిన తర్వాత అతను ముద్దాయి ఉంది ఆ వీడియో, ఆ ముద్దాయి వచ్చిన తర్వాత నాకు బ్రతకాలం లేదు అని చెప్పి ఉంటే పెట్టి బ్రతకాలం లేదు అని చెప్పి అతను మాట్లాడిన తర్వాత ఒక వీడియో వచ్చింది. పాపం అతనే వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండకుండా అసలు ఏం జరుగుతుందనేటువంటి దాని మీద అతని మీద నిఘా పెట్టున్నా ఈరోజు ఇటువంటి పరిస్థితి దాపురించి ఉండేది కాదు కదా. ఈరోజు ఆ పరిస్థితికి ఎవరు బాధ్యం? పాపం ఈరోజు ఆ కుటుంబం హరికృష్ణకు సంబంధించినటువంటి భార్య ప్రణీత, బిడ్డ కౌశిక్ కృష్ణ, మోహాంబిక కూతురు. వాళ్ళని చూస్తే ఈరోజు నేను ఉదయం వీళ్ళు చూసే పాపం ఆ బిడ్డల్ని చూసొద్దాము అని చెప్పి అభం శుభం తెలియనటువంటి బిడ్డల పాపం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఒక కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి హత్యకు గురి కాబడింది. ఒక కుటుంబం పూర్తిగా అసలు దానికి సంబంధించినటువంటి దాంట్లో వీడియో రిలీజ్ చేసి చనిపోతే కనీసం ఆ వీడియోకి సంబంధించి కూడా మీరు చర్యలు తీసుకోకపోతే అతను నేరుగా పుట్టింట్లో ఉన్నటువంటి ఆమెను తీసుకుని వెళ్ళి ఆ సింగరాయకొండ దగ్గర గూడ్స్ కింద పడ్డారు. అంటే ఒక పక్క చనిపోయినటువంటి వ్యక్తి పట్ల మీరు చిత్తశుద్ధి కనపరచకుండా దాన్ని ఉదాసీనంగా వ్యవహరించి ఒకరిని నిందితుడిగా మీరు చేర్చిన తర్వాత ఆ నిందితుడు నాకు సంబంధం లేదు అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటాను నేను అని చెప్పిన వాంగ్మూలం ఇస్తే ఓయమ్మ ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటాడేమోననేటువంటి ఆలోచన కూడా చేయకుండా దాన్ని మీరు విస్మరించేసి వదిలేస్తే ఇప్పుడు ఆ కుటుంబం పూర్తిగా ఆత్మహత్య చేసుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి సంఘటనే ఉంది. అది సమయం వచ్చింది, ఆ కుటుంబం మాట్లాడుకున్నారేమో అందరం కలిసి చనిపోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చి మొత్తం కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఇది పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం కాదా? పోలీసు వ్యవస్థ వైఫల్యం కాదా? ఇంత జరిగితే ఆ హత్య చేసినటువంటి వాడిని ఉంటే అతన్ని మీరు కాపాడతారా? కాపాడి విఆర్కి పిలుస్తారా? విఆర్కి పిలిచిన తర్వాత అది కూడా ఎప్పుడు పిలిచారు? సాక్షి పేపర్లో వచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా జరిగిందనేటువంటిది బయటపడిన దాకా మీరు అసలు పట్టించుకోలేదు కదా. అది బయటపడ్డ తర్వాత హడావిడి డిఎస్పీ గారు ఒక విలేకరుల సమావేశం పెట్టి ముద్దాయిలను ఒక ఇద్దరిని చూపించేశాడు. ఆమెను ఎస్పీ గారికి 3 మందిని బదిలీ చేశారు, అయిపోయింది. మళ్ళా 23 మందికి బ్రహ్మాండమైనటువంటి దగ్గర పోస్టింగ్లు ఇస్తారు. ఈరోజు జిల్లాల అధికారులు మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మీరు నిఘా విభాగం ద్వారా ఒక పర్యవేక్షణ చేయించుకోండి. జిల్లాకు వచ్చినటువంటి సిఐలు ఒకటే మాట చెప్తున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చాం, ఉన్నతాధికారులకు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాం, డబ్బులు ఇచ్చి వచ్చాం, వచ్చిన రోజు నుంచే మాకు రాబడి రావాలా, లేదంటే పైన మేము ఆ డబ్బులు ఇచ్చి ఇచ్చాం కాబట్టి ఆ డబ్బులు మేము జమ చేసుకోవాలి కాబట్టి ఎవరి మీదైనా ఏదైనా సరే దొరికితే పిండి పారేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. పోలీస్ స్టేషన్కు పోవాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. చివరికి డబ్బులు కాదు, డబ్బులు తీసుకుంటే పర్వాలే, డబ్బులతో పాటు ఒంటి మీద ఉన్నటువంటి నగలను కాజేస్తున్నారు, లేదు మహిళల పోతే వాళ్ళ పట్ల అరాచకాలు చేస్తున్నారు. కాబట్టి ఇంత దిగజారినటువంటి వ్యవస్థ పట్టాల మీద నుంచి పూర్తిగా తొలగిపోయింది. వ్యవస్థ పక్కదారి పట్టిపోయింది, వ్యవస్థ అనేది లేకుండా పోయింది. ఈరోజు ఎన్నడైనా జిల్లాకు సంబంధించినటువంటి అధికారి ఎవడైనా నియమ నిబద్ధత కలిగినటువంటి వాడిని వేసుకున్నారు తప్ప పైనుంచి ఎవరో చెప్పారు మమ్మల్ని వేశారు. ఆ బుచ్చి వచ్చిన రోజు నుంచే మాట్లాడాడంట, నేను పైన ఇంత ఇచ్చి వచ్చాను కాబట్టి నాకు ఏదున్నా సరే కేసులు మీరు తీసుకురండి అని చెప్పి ఇదిగో చివరికి ఇలాంటి కేసులకు పాల్పడ్డారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎవరేశారు ఆ అధికారిని? ఇక్కడ
ఎవరు ప్రోత్సాహంతో వేశారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు దాని మీద పర్యవేక్షించాలి కదా, సమీక్షించాలి కదా. ఎక్కడో ఉన్నటువంటి ఆ మాతంగి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఏ విధంగా బుచ్చిరెడ్డిపాలెం స్టేషన్కి వచ్చాడు? బుచ్చిరెడ్డిపాలెం స్టేషన్ రాబట్టి ఈ రోజు 4 ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. 2 కుటుంబాలు ఈదిన పడ్డాయి. ఒక కుటుంబం లేకుండానే పోయింది. ఈరోజు వాళ్ళ మానసిక క్షోభ ఎవరు తీరుస్తారు? ఇటువంటి అసమర్థమైనటువంటి అవినీతిమైనటువంటి అధికారిని తీసుకొచ్చి అక్కడ వేయడానికి ప్రధానమైనటువంటి కారకుడు ఎవరు అనే దాని మీద ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తారా? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా లేదా అనేటువంటి దాన్ని నిర్ధారించుకుంటారా? మాకు చెప్పబడలే, మాకు ఖండనివ్వబడలే. కనీసం ఈ ప్రభుత్వానికైనా మీరు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారంటే, మనం చెప్పినటువంటివి చేసేటువంటి అధికారం ఉంటే చాలు, వాడు విచ్చలవిడిగా దోచుకున్నా ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డా మాకు అవసరం లేదన్నట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేస్తున్నారు. కాబట్టి అధికారులు ఏమంటున్నారు? ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మనం అమలు చేసేసామంటే మన విచ్చలవిడితనానికి పాల్పడ్డా, అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా, కుర్చాలకు పాల్పడ్డా మనల్ని అడిగే నాదుడే ఉండడు అని చెప్పి. ఇది వ్యవస్థ. దీనిని పరిపాలన అన్నామా? దీనిని మనం రాజ్యాంగ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు వీళ్ళని అనుకోవాలనా? కాబట్టి ఈరోజు ఏ రోజైతే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో, రెడ్ బుక్ చట్టం అమల్లోకి తీసుకొచ్చారో, పోలీసు వ్యవస్థ పూర్తిగా దాడి తప్పింది. ఎవడన్నా బలంగా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే పోయి వాళ్ళని హత్య చేస్తున్నారు. చేయలేకపోతే పోలీసుల్ని గుండాలుగా ప్రయోగించి తమకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళని నిర్మూలించేటువంటి పని ఈరోజు పోలీసులకు అప్పగిస్తే, పోలీసులు సమర్థవంతంగా, అంటే లైసెన్సులు లేకుండా తుపాకుతో కాల్చేవాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే, లైసెన్స్ తుపాకుతో కాల్చేటువంటి వాడు పోలీసులు అని చెప్పన్నట్టుగా నిర్ధారణ అయిపోయింది. కాబట్టి మీరు అన్ని లైసెన్సులు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం మీరు వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ 2 ఉదంతాల్లో కూడా ఎంత దౌర్భాగ్యమైనటువంటి అంటే, అన్ని గాయాలు ఒంటి మీద ఉంటే ఆ శ్రీహరిలో కనీసం పోస్ట్ మార్టం చేయకుండా వదిలేశారు. మీరు ఖననం చేయాల్సినటువంటి దాన్ని దహనం చేయించారు పోలీసుల దగ్గర నుండి. వాళ్ళ యొక్క సాంప్రదాయాలకు భిన్నంగా జరిగింది. కాబట్టి ఇవి దయచేసి ఏదో మనం మాట్లాడడం అనుకోకుండా, ఎస్పీ గారు నేను మీరు ఒక మాట చెప్పారు, కనుపూర్ కెనాల్ దగ్గర అతను అపస్మారక స్థితిలో పడి ఉంటే ఫోన్ వచ్చిందని. ఎవరు ఫోన్ చేశారు? ఎవరికి ఫోన్ వచ్చింది? ఎక్కడికి వెళ్ళారు? ఎంతసేపట్లో వెళ్ళారు? ఎన్ని గంటలకి ఆ 7 కొండలను తీసుకున్నారు? ఆ 7 కొండలను తీసుకొని హాస్పిటల్కి పోయే లోపల ఎక్కడెక్కడ తిరిగింది ఆ కారు? ఆ సీసీ ఫుటేజ్ చూపించాలి కదా. ఆ సీసీ ఫుటేజ్ వివరాలు మీరు సేకరించాలి కదా. అవి కూడా మీడియా ముందు ప్రవేశపెట్టాలి కదా. ఏమీ ప్రవేశపెట్టకుండా మనకి కనుపూర్ కెనాల్ దగ్గర ఒక అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు, ఫోన్ వచ్చింది, మన వాళ్ళు వెళ్ళారు, హాస్పిటల్కి చెప్పి కొట్టే కట్టే తెచ్చా అన్నట్టుగా చెప్పేసి వదిలేశారు. అంటే దాన్ని ఏదో ఒక విధంగా మసిపూసి మారేడుకాయ తేలనేటువంటి ఆలోచన చేశారు తప్ప ఈ ప్రశ్నలకు ఎక్కడైనా సమాధానాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా సమాధానాలు లేనటువంటి ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. కాబట్టి ఈరోజు మీరు మిమ్మల్ని అందరినీ కోరుకునేది, ఇంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అనడం లేదు. అటువంటివి జరుగుతున్నాయి. జరిగేటువంటి పరిణామ క్రమంలో మీరు ముద్దాయిల్ని బెదిరించడం, వాళ్ళ దగ్గర లేనిపోయినటువంటి వాంగ్మూలాలు తీసుకోవడం, ఏదో ఒక విధంగా వాళ్ళని మీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనేటువంటి ఆలోచన చేయడం, ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు. ఇప్పటికైనా ఎవరైనా తప్పు చేస్తే మీరు కఠినంగా వ్యవహరిస్తే వాళ్ళలో మార్పు వస్తుంది, పరివర్తన వస్తుంది, సిబ్బంది మారి పని చేస్తారు. అలా కాకుండా తప్పు చేసినటువంటి వాడిని ఎవరో మిమ్మల్ని ఒత్తిడి చేస్తే, మీరు వాళ్ళు తప్పు చేసినా సరే మీరు వాళ్ళని సమర్థించండి అంటే, ఒక ఉన్నత అధికారిగా మీరు వాళ్ళని సమర్థించేటువంటి ప్రక్రియ కొనసాగిస్తే భవిష్యత్తులో మీ మాట కూడా వినేటువంటి పరిస్థితి ఉండదు. విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. ఇప్పటికే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక పోలీస్ స్టేషన్ అంటే పారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ, రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ స్టేషన్లు ఈరోజు వాళ్ళకి మృత్యు కుహాలుగా మారిపోయాయి. కాబట్టి ఈరోజు అక్కడి నుంచి పారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దయచేసి ఈ 2 విషయాల మీద కూడా పోలీసు వ్యవస్థలో ఎవరైతే దీనిలో బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎస్పీ గారిని కూడా పై అధికారులు చెప్పేటువంటి ఒత్తిళ్లు లొంగకుండా పారదర్శకంగా విచారణ జరిపించి ఎవరెవరైతే దీనిలో బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాడి మీద కఠినమైనటువంటి చర్యలు. ఈరోజు పక్కన చూసాం, పొరపాటు జరిగినటువంటి వాళ్ళందరికీ మొత్తం ఉరిశిక్ష వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి చట్టాలు, అటువంటి పద్ధతి, అటువంటి విధంగా సాక్ష్యాలు సేకరించి మీరు న్యాయస్థానం ముందు నిలబెట్టండి. న్యాయస్థానం ద్వారా వాళ్ళకి శిక్షలు వేయించండి. వాళ్ళ భయం అనేటువంటిది పోతుంది. తప్పనిసరిగా ఒక ఆలోచన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచన చేయండి అని చెప్పి కోరుకుంటూ, నేను మరలా చెప్పేది, నేను అడిగినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలిగితే మీడియా సమావేశం పెట్టి కానీ లేదా పత్రిక దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్తో సహా ఆధారాలు ఇప్పించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను.